ఫ్రెండ్స్, ఈరోజు నేను చింతకూర పప్పు వండుతున్నాను. చూడండి, ముందుగా ఒక 2 టమాటాలు వేసాను, ఉల్లిపాయ వేసాను, పచ్చిమిరపకాయ వేసాను. వేస్తున్నాను చింతకూర పప్పు. చింతకూర ఇదిగా ఉడకబెట్టి మిక్సీ చేస్తాను. పప్పు ఉడికిన తర్వాత వేస్తాను అన్నమాట. ఫ్రెండ్స్, కుక్కర్ మూత పెట్టి పప్పు స్టవ్ మీద పెట్టేసాను. పప్పు ఉడికాక మళ్ళీ చూపిస్తాను. కందిపప్పు, చింతకూర. ఫ్రెండ్స్, పోపెట్టేస్తున్నాం. చింతకూర పప్పు అయిపోయింది ఫ్రెండ్స్. చింతకూర పప్పు అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఎలా తయారు చేసుకుని తిన్న తర్వాత ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి ఎస్డిబి సాయి ఛానల్లో పెడతాను. థ్యాంక్స్.